పారదర్శకత్వం లోపించిందని మీరే చెప్పాలి. సిరిసిల్ల ఏఎంసీ చైర్మన్ స్వరూప తిరుపతి రెడ్డి అవకతవకల్లో ఆరితేరితే మీరు అందరికీ అడ్డంగా ఉన్నది మేమంటూ మాట్లాడిన స్వరూప జిల్లాల నేతలను కూడా పెట్టుకొని అవినీతికి పాల్పడి నీ కడుపు నింపుకొని పబ్బం జరుపుకునేవి తప్ప ఇక్కడ సిరిసిల్ల చేనేత కార్మికులకు చేసింది ఏం లేదు. ఇవాళ ఇంకోటి చెప్తున్నాం మేము, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వమే ఏమైనా చేసిందంటే సిరిసిల్ల పట్టణానికి కానీ, అటు రైతన్నకు కానీ, అటు నేతన్నకు కానీ, ఇటు గీతన్నకు కానీ ఎవరికి చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. టైం ఏది ఉన్నా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కావచ్చు, మరి చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు కావచ్చు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కావచ్చు, టి అంజయ్ గారు ఉన్నప్పుడు కావచ్చు, సంజయ్ గారు ఉన్నప్పుడు కావచ్చు, ఇలా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కావచ్చు, ఎవరు చేసినా కాంగ్రెస్ పార్టీ చేసింది. అలా ఎక్కడ లేని విధంగా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ₹1,00,000 మహిళా సంఘాలకు ఇస్తే సిరిసిల్ల పట్టణంలో ₹5,00,000 మహిళా సంఘాలకు ఇచ్చి ఇలా చన్నీళ్లకు వేనీళ్లు తోడుండాలని చెప్పి ఆ రోజు ఆదుకున్నది. ఇవాళ ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేస్తే ఆయన కళ్ళకు కనబడతలేవి. అలా ఒక కళ్ళు లేని కబోదిలాగా, ఒక చదువురాని సన్యాసిలాగా ఇవాళ ఆయన మాట్లాడుతున్నారు, మూర్ఖంగా మాట్లాడుతున్నారు. ఇవాళ ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇంకా పగటికారులుగా అంటే అధికారులను బెదిరిస్తాడు. నిన్న మొన్న ఉద్యమ సమయంలో నడిచింది, ఉద్యమ సమయంలో అయితే మాట్లాడరాని మాటలు మాట్లాడిండు. ఆయన మాటలు వింటే వీడియో నేను ఆన్ చేస్తే ఇప్పుడు మీరందరూ అమ్మ గిట్ల మాట్లాడిండు ఆయన అనుకుంటారు. ఆయన నేను కూడా మాట్లాడితే ఇప్పుడు ఆయన మాటలు మాట్లాడితే ఆయన తల ఎక్కడ పెట్టుకున్న వాళ్ళ అయ్యా ఆయన ఎక్కడ పెట్టుకున్నా తెలియదు. అలా ఆయన వాళ్ళ అయ్యా మాట్లాడి మొన్నప్పుడు వచ్చి బట్టి ఎప్పుడు అప్పుడు వచ్చి మాట్లాడిపోయింది ఆయన. ఆ మాటలు మేము మాట్లాడలేమా? ఆ భాష మాకు రాదా? నీకంటే మొదటి క్లాసులో ఊళ్ళో చదువుకొని పోయినాం బిడ్డ మేము. ఆ భాష అంతా మాకు నీకంటే ఎక్కువ నువ్వు ట్రైనింగ్ తీసుకోవాలి, కానీ మాకు పుట్టుకతోనే వచ్చు. ఎందుకంటే మేము ఊళ్ళల్లో పుట్టి పెరిగిన వాళ్ళం, ఊళ్ళల్లో తిరిగిన వాళ్ళం మేము. ఇలా ఆ భాష మాట్లాడితే 4 రోజులు మళ్ళీ తలకాయలు లెక్కెత్తకపోవాలి. అలా ఆత్మహత్య చేసుకోవాలి నీకు నువ్వు వేయాల. ఇప్పటికైనా ఎటువంటి చిల్లర మల్లర మాటలు మాట్లాడుకో. ఇలా నిన్న చెప్తాండి రాలేదో ఆయన ఏదో ఉద్దారకం చేసినట్ట, రేషన్ షాప్ డీలర్లు అన్నీ కూడా తీసేసిందని చెప్పి. దమ్ముందారా చెప్తానే, నువ్వు చేసిన ఉద్దారకం ఏందో చెప్తారా? మహిళా సంఘాలకు ఇచ్చినా అని చెప్తున్నాను. ఏ మహిళా సంఘాలు పంచుకునేవి? నీ కార్యకర్తలకు ఇచ్చిన ఒక కుటుంబం బాగుపడద్దు దాంతో. ఇలా ఇచ్చేటప్పుడు సోయిలే చదువుకునేవి కదా నువ్వు. భారత రాజ్యాంగం నీకు తెలియదు? భారత రాజ్యాంగంలో రిజర్వేషన్ సిస్టమ్ ఉంటుందని నీకు తెలియదు? ఇవాళ నువ్వు చేసిన సన్నాసి పనులకు అన్నిటికీ కూడా ఇలా చట్టాన్ని గౌరవించి ఇక్కడ ఉన్న అధికారులు చట్టపరంగా పోతే వాళ్ళని కూడా బెదిరిస్తాండి. నేను అలా ఇదేదో శాశ్వతమైనట్టు. నీ పదవి శాశ్వతమా? నువ్వు శాశ్వతమా? ఎవరు శాశ్వతం? నేను శాశ్వతమా? అంతు చూస్తారట ప్రజలు. చూసిండ్రు కదా నీ అంతు. ప్రజలు సమాధానం చెప్తారు కదా. రేపు పొద్దుగాల ఎంక్వైరీలు అవుతుంటే నీ కూడా తెలుస్తుంది కదా ఒక్కొక్క అంతు. నీ ఇసుక మాఫియాల సంగతి తెలియదా? నీ నేరల ఘటన తెలియదా? ఇవాళ అధికార గణాన్ని ఏ విధంగా వాడుకున్నావో తెలియదా? ఇప్పుడు నీ పార్టీలో చేరిన ఎమ్మెల్సీ ఆ రోజు ఇక్కడ కలెక్టర్గా ఉన్నప్పుడు నీ మోచేతి నీళ్లు తాగి, నీ ఎంగిలి మెతుకులు తిని సిరిసిల్లలో ఏం చేసిండో తెలియదా ఎవరికి? మీరే కదా సాక్షులు. ఎలక్షన్ కోడ్ను ఉల్లంఘించి మీకే కదా పట్టాలు ఇచ్చింది ఆయనే. ఈయన మాకు నీతి వ్యాఖ్యలు చెప్తాడు. ఈయన ఈ సన్యాసి. ఇంత నన్ను ఉండాలి మనిషి అయి పుట్టినందుకు. ఇలా బాజాబ్తా 54 షాపులో 52 షాపులో ఉంటే నోటిఫికేషన్ ఇచ్చినాం. రిజర్వేషన్ రోస్టర్ సిస్టర్ ఫాలో అయినరు, ఎగ్జామ్ పెట్టిండ్రు, ఇంటర్వ్యూలు చేసిండ్రు, ఇచ్చిండ్రు. ఇలా
నీ మాదిరిగా ఇవాళ నా కార్యకర్తనో నీ కార్యకర్తలు అమ్ముకున్నాడు ఇప్పుడు జరగలే అక్కడ ప్రక్రియ. నీలాంటి వాళ్ళు అందరూ కూడా కొంతమంది పడి దాని మీద ఏడుపడి, ఎందుకంటే ఫ్రీగా తింటుంటే ఊరి మీద పడి తింటుంటే అరే మాకు పోయినాయి అని చెప్పి బాధ కొద్ది ఇవాళ వాళ్ళు చేసే గగ్గోలు తప్ప ఇంకోటి కాదు. ఇవాళ అధికారులను బెదిరిస్తానో, ఇలా మమ్ములు బెదిరిస్తానో, మా ముఖ్యమంత్రి వారికి మీద ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే నువ్వు పెద్ద మునగాని కాలేదు, మొగని కాలేదు. నువ్వు మా మా రేవంత్ రెడ్డి గారే మొగోడు మునగాడు కాబట్టి మీ అయ్యనోడు కొట్టిండు, మీ అందరికి కూడా బుద్ధి చెప్పిండు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన తీసుకొచ్చి ప్రజా పరిపాలన తీసుకొచ్చి ప్రజలకు అండగా ఉంటండి. అలా ఏదో వచ్చి అలా ఓ చుట్టం మాదిరిగా వచ్చి రాంగ పోంగా మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయి రాంగ ఇక్కడ కూర్చున్నాడు ఒకటి మధ్యలో పెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టిపోతే నువ్వు ఇక్కడ ప్రజాప్రతినిధి అనుకుంటున్నావు. ఇలా మంచైనా చెడైనా ప్రజల మధ్యలో ఉండి పోరాడే ప్రజాప్రతినిధి. ఇలా నేను 4 సార్లు ఉన్నా, నువ్వు చెప్పాల్సిన పని లేదు, నాకు తెలియదా? అయినా నేను ప్రజల మధ్యలో ఉన్నా. ఆ సిగ్గు తెచ్చుకో ఇప్పటికైనా నువ్వు. ఇలా నన్ను చూసి బుద్ధి తెచ్చుకో ఇప్పటికైనా నువ్వు. ఇలా నీ బతికేందో ఏమన్నా ఎంపీ ఎలక్షన్లప్పుడు నీ వల్ల చెప్తాను కదా, ఓటుకు 500 ఇచ్చినవేని చెప్పి. అంతకంటే దిక్కుమాలినది ఇంకేమున్నది? అలా ఇప్పటికైనా కేటీఆర్ గారు తన వైఖరి మార్చుకోవాలి, ప్రజలలో ఉండాలి, ప్రజల కొరకు ఉండాలి. సిరిసిల్ల పద్మశాలి బిడ్డల యొక్క సమస్యల గురించి ఎందుకు పోయి కేటీఆర్ దగ్గర నిలిచి అడుగుతలేడు? ఆయనే ఎందుకు పోతలేడు? అలా నువ్వు ఎమ్మెల్యే కదా, నీ కోటేసి గెలిపించను కదా, అది చేత కాదు. ఏమున్నా ట్విట్టర్లలో పెట్టాలి, ఓ ఉత్తరం రాయాలి. నీ ఆయాములనే కదా టెక్స్టైల్ పార్క్ వరంగల్కి తరలిపోయింది. అప్పుడు నేతల జ్ఞాపకం రాలే, ఇక్కడ కార్మికులు జ్ఞాపకం రాలే. ఎప్పుడు నీ ఆయాములనే కదా 4వ కేటగిరీ ఉన్న పవర్ను తీసుకుపోయి 3వ కేటగిరీకి పట్టుకొచ్చింది. అప్పుడు యాదికి రాలే. ఇన్ని రోజులు బకాయిలు ఎందుకు పెట్టినావు మరి? సెస్కు 22-23 కోట్లు నువ్వు ఎందుకు కట్టలే సెస్కు? ఇంకా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడని. మనిషి పుట్టినందుకు మనం కూడా ఇంత ఇంగిత జ్ఞానం ఉండాలి. మనం మానవ జన్మం ఎత్తినందుకు ఏది చెప్తుంది ఇంటర్గా జ్వరం, ఏది మాట్లాడుతుంది నాకు అర్థం అనుకుంటే అది చూసే ప్రజలు నీకు బుద్ధి చెప్పిండ్రు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. కర్రు కాసి వాత పెట్టినందుకు మళ్ళీ కూడా ఇంకా నువ్వు బుద్ధి తెచ్చుకోకుండా మళ్ళీ ప్రజలు పాతాళం దాకా బొంద పెడతారు.